అరచేతిలో కళ్యాణ రేఖ మీకు ఎలాంటి భార్య వస్తుంది? మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి తన ఎడమ చేతిలో 2 వివాహ రేఖలు మరియు అతని కుడి చేతిలో ఒక వివాహ రేఖను కలిగి ఉంటే, ఈ రకమైన వ్యక్తులు ఉత్తమ భార్య అదృష్టం కలిగి ఉంటారు. ఈ వ్యక్తుల భార్య చాలా ప్రేమగా ఉంటుంది మరియు తన భర్తను చూసుకుంటుంది. కుడి చేతిలో 2 వివాహ రేఖలు, ఎడమ చేతిలో ఒక వివాహ రేఖ ఉంటే అలాంటి వ్యక్తి భార్య తన భర్తను పెద్దగా పట్టించుకోదు. 2 చేతుల వివాహ రేఖలు సమాన పొడవు మరియు ఒకే విధమైన శుభ సంకేతాలను కలిగి ఉంటే అలాంటి వ్యక్తులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో చాలా మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. ఒక వ్యక్తి చేతి యొక్క వివాహ రేఖ పైకి ఉండి చిటికెన వేలుకు చేరినట్లయితే అలాంటి వ్యక్తి తన వివాహంలో అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. సాధారణంగా ఈ రకమైన వివాహ రేఖ ఉన్న వ్యక్తి వివాహం చేసుకోవడం చాలా కష్టం. అంటే ఈ వ్యక్తులందరూ ఒంటరిగా ఉండే అవకాశం ఉంది. వివాహ రేఖ చివర త్రిశూలం లాంటి చిహ్నం కనిపిస్తే ఆ వ్యక్తి తన జీవిత భాగస్వామిని చాలా ప్రేమిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ ప్రేమ హద్దులు దాటింది. కొన్ని సంవత్సరాల తర్వాత అలాంటి వ్యక్తి తన జీవిత భాగస్వామి పట్ల కూడా ఉదాసీనంగా ఉంటాడు. వివాహ రేఖను నిలువు రేఖ లేదా రేఖ కలుస్తుంటే అది వివాహంలో ఆలస్యం మరియు అవరోధానికి సంకేతం. పైకి వంగిన వివాహ రేఖ శుభప్రదంగా పరిగణించబడదు. ఈ రేఖ కొద్దిగా పైకి వంగి ఉంటే అప్పుడు వ్యక్తి వివాహం చేసుకోవడానికి అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది మరియు వివాహం చేసుకున్నప్పటికీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు. హ్యాండ్ మ్యారేజ్ లైన్ మరియు హార్ట్ లైన్ మధ్య దూరం చాలా తక్కువగా ఉంటే అలాంటి వ్యక్తికి చిన్న వయస్సులోనే వివాహం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా వివాహ రేఖ మరియు హృదయ రేఖ మధ్య దూరం ఒక వ్యక్తి వివాహ వయస్సును తెలియజేస్తుంది. ఈ 2 లైన్ల మధ్య దూరం ఎంత ఎక్కువైతే పెళ్లికి అంత ఎక్కువ సమయం పడుతుంది. ఇటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఒక వ్యక్తికి వివాహ రేఖపై క్రాస్ మార్క్ ఉంటే హస్త సాముద్రికం ప్రకారం అలాంటి వ్యక్తుల జీవిత భాగస్వామి త్వరలో చనిపోవచ్చు. వివాహ రేఖపై ఒక చతురస్రం వంటి సంకేతం కనిపిస్తే అది జీవిత భాగస్వామి యొక్క పేలవమైన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. వివాహ రేఖ ప్రారంభంలో ఒక ద్వీపం వంటి చిహ్నం ఉంటే జీవిత భాగస్వామితో అనైతిక సంబంధం ఉండవచ్చు. ద్వీపం చిహ్నము చివరిలో ఉంటే అది జీవిత భాగస్వామి ఆరోగ్యానికి అశుభ సంకేతం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.